జానుకి ఇలాంటి పరిస్థితి వచ్చిందిరా. నేను లోపల లోపల కుమిలిపోతున్నాను రా. నాకు గట్టిగా అరిచి ఏడవాలని అనిపిస్తుంది, కానీ ఏడవలేకపోతున్నాను. నేను డివోర్స్ నోటీస్ పంపించకుండా ఉండాల్సింది. పెద్ద తప్పు చేశాను. అందుకనే జానుకి ఇప్పుడు ఇలా అయింది. నేను ఒప్పుకుంటాను. ఇప్పటికే నా వల్ల నాన్న మంచం మీద కోమాలో ఉన్నారు. ఇప్పుడు నా జాను నేనే చంపుకోబోయానురా. రేయ్, నేను చేసిన తప్పుకి జాను లేచొచ్చి ఏ శిక్ష వేసినా పర్వాలేదురా. నా చొక్కా పట్టుకొని నా 2 చెంపలు వాయించేసినా పర్లేదు. అది నాకు అసలు ఇబ్బంది అనిపించదు. కానీ నా జానుకి నయం అవ్వాలరా. రే కేడి, జానుకి నయం అవుతుంది కదా, తను తిరిగి వస్తుంది కదరా, చెప్పరా. నాకు జాను ఎరా ముఖ్యం. తన కోసం నేను చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను రా. నా లైఫ్లో ఇంత కష్టమైన రోజు ఒకటి వస్తుందని నేను కొంచెం కూడా ఊహించలేదు. రే కేడి, శేషు, జానుకి ఏం కాకూడదురా. నా జాను ఏం కాకూడదురా. జానుకి ఏం కాకూడదు. బావా బావా ఏడవకండి బావా. ఝాన్సీ అమ్మకేం కాదు బావా, నయం అవుతుంది. రే మామ ఏడవకరా. రే, నా జానుకి ఏం కాకూడదురా. ఏం కాకూడదు. అరే మచ్చ ఏడవకరా, ఝాన్సీ అమ్మకి ఏం కాదురా. ఏడవకరా మామ. ఏమండి, డాక్టర్ ఏదేదో చెప్తున్నారు. నిజంగానే మన ఝాన్సీ అమ్మ చచ్చిపోతుందా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ముందా నోరు మూసుకో. ఎప్పుడు చూడు అపశకునంగానే మాట్లాడుతూ ఉంటుంది. లేదండి, భయంగా ఉందండి. ఆస్తి ఇల్లు అంతా ఆవిడ పేరు మీదే చెక్కు చెదరకుండా ఉంది. దాన్ని ఆవిడ అసలు ఏం చేసింది అని ఇంతవరకు ఎవరికీ తెలీదు. చెప్పలేము. ఆస్తి మొత్తాన్ని ఆ బంగారి పేరు మీద రాసిసుండొచ్చేమో. ఆస్తి మొత్తం దానికే వెళ్ళే అవకాశం కూడా ఉంది. చెప్పాలంటే ఇప్పుడు ఆవిడకి ఖచ్చితంగా ఏమీ కాకూడదు. ఆవిడ ప్రాణాలతో ఉండగానే ఆ బంగారి ఈ ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలి. మన వెన్నెల ఈ ఇంటి కోడలు కావాలి. అప్పుడే మనం అనుకున్నది జరుగుతుంది. అలా కాకుండా ఆవిడకి ఇప్పుడు ఏదైనా అయితే మనం పెద్ద చిక్కుల్లో ఇరుక్కుపోతాం. దేవుణ్ణి మొక్కుకో, ఆవిడ ప్రాణాలతో తిరిగి రావాలని. అలాగేనండి. రే మామ సారీరా. అదేరా, నేను నిన్ను బాగా తిట్టేశాను. రే, పర్వాలేదురా. భయపడకు మామ. ఝాన్సీ అమ్మ చాలా ధైర్యవంతురాలు. ఆవిడ ఐరన్ లేడీరా. ఆవిడకు అసలు ఏమీ కాదు. ఖచ్చితంగా ఆవిడ తిరిగి వస్తారు చూడు. అన్నా, బంగారి పాపం అన్నా బాధపడిపోతోంది. కింద గుడిలో వెక్కి వెక్కి ఏడుస్తోంది. నేను అమ్మ ఏవేవో చెప్పి చూసాం. తనను అస్సలు కూల్ చేయలేకపోయాం. తన ప్రాణాలిచ్చైనా ఝాన్సీ అమ్మని కాపాడుకోవడానికి రెడీగా ఉందన్నా. తను ఝాన్సీ అమ్మ మీద నిజంగానే ఎంత ప్రేమ పెంచుకుంది అని ఇప్పుడే తెలుస్తోంది. వర్షిని, ఆ బంగారికి అన్నీ ఝాన్సీ అమ్మనే. ఆవిడంటే బంగారికి ఎంతగానో ప్రాణం. తన అమ్మ ఎంతనో ఝాన్సీ అమ్మ అంటే కూడా అంతే. అలాంటిది తనేలా తట్టుకోగలదు? పాపం బంగారి. అన్నా, నువ్వు అనవసరంగా తొందరపడ్డావు. దీని గురించి ఎవరికి ఏమీ చెప్పకుండా సడన్గా ఎలా డైవర్స్ నోటీస్ పంపించావన్నా? వర్షిని, మళ్ళీ మళ్ళీ దాని గురించే మాట్లాడుకో. ఇప్పటికే అది తలుచుకుని బావ బాధపడుతున్నాడు. నువ్వు వదిలే. డాక్టర్ గారు. డాక్టర్ జానుకి ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్? ఇంకా మీరేం భయపడక్కర్లేదు రవి. ఆవిడ సీరియస్ కండిషన్ నుంచి బయటపడ్డారు.
అబ్బా. డాక్టర్ గారు, మా అత్తయ్యకి భయపడేలాగా ఏమీ జరగలేదు కదా? బాగున్నారు కదా? మళ్ళీ మాతో ముందులాగే ఉంటారు కదా డాక్టర్? షీఈస్ కంప్లీట్లీ ఆల్ రైట్, మీరేం భయపడకండి. బంగారే, నీ ప్రార్థనే అమ్మా అత్తయ్యని కాపాడింది. ఏంటి నాన్న, ఈ సందర్భాన్ని కూడా తనకి అనుకూలంగా మార్చేసుకుంది. కాసేపు ఓపిక పట్టు వెనలా, ఏం జరుగుతుందో చూద్దాం. ఉమ్. రవి, బంగారి, మీ ఇద్దరితో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, నాతో రండి. చెప్పండి డాక్టర్, ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? జాను ఓకే కదా? డాక్టర్, ఏదైనా ఉంటే చెప్పండి. నిజం చెప్పాలి అంటే ఝాన్సీ అమ్మ ప్రాణాలతో కోలుకోవడమే ఆశ్చర్యం. నాకు కొంచెం కూడా నమ్మకం లేదు. రవి, నాకు ఝాన్సీ అమ్మ సుమారు 20 ఏళ్ల నుంచి తెలుసు. రెగ్యులర్గా నా దగ్గరే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. ఆవిడ మనసులో ఏముంది, దేన్ని తలుచుకుని ఆవిడ బాధపడుతున్నారని యాజ్ ఏ డాక్టర్గా నాకు అన్నీ తెలుసు. మనసు విప్పి నాతో చాలా షేర్ చేసుకున్నారు. ఇప్పుడు ఆవిడ ఇలా అవటానికి కారణం మీ ఇద్దరి జీవితాల గురించే. ఒక మనిషికి వాళ్ళ ఒంట్లో వచ్చే 75% వ్యాధులు మనసే కారణం అవుతుంది. మనసు బాగుంటే ఏ వ్యాధి కూడా దగ్గరికి రాదు. ఆవిడ మీ ఇద్దరి జీవితాల గురించి తలుచుకుని చాలా బాధపడుతున్నారు. ప్లీజ్, ఆవిడ బాగుండాలి అంటే మీ ఇద్దరి మధ్యలో ఉండే సమస్యని మీరే మాట్లాడి సాల్వ్ చేసుకోవాలి. లేదు, ఝాన్సీ అమ్మ బతికింది కదా అని మాకు మా జీవితమే ముఖ్యం అనుకుంటే మాత్రం ఆ తర్వాత ఇక మీ చాయిస్. కానీ ఒకటి, ఎంతైనా మీరు మొండిగా కూర్చుని తప్పులు చేసుకుంటూ పోతే ఝాన్సీ అమ్మ ఇక మీదట మనతో ఎక్కువ రోజులు ఉండలేరు. ఈ విషయం అర్థం చేసుకోండి.